న్యూఢిల్లీలో 7th ఎడిషన్ రైజినా డైలాగ్ మొదలైంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రైజినా డైలాగ్ని ఇనాగ్రేట్ చేశారు. అసలు రైజినా డైలాగ్ ఎవరు జరుపుతారు, ఎవరి ఆధ్వర్యంలో కండక్ట్ అవుతుంది? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒక థింక్ ట్యాంక్, ఫారిన్ పాలసీకి సంబంధించి థింక్ ట్యాంక్. ఇండియాలో ఫారిన్ పాలసీ థింక్ ట్యాంక్స్ తక్కువే ఉన్నాయి. దానిలో ఇప్పుడు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది గొప్ప సేవ చేస్తుంది ఫారిన్ పాలసీకి. రైజినా డైలాగ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ భారతదేశంలో మన ఫారిన్ పాలసీలో. ఇట్స్ అ ప్రీమియర్ ఫ్లాగ్షిప్ మల్టీలేటరల్ ఫారిన్ పాలసీ అండ్ జియో ఎకనమిక్ కాన్ఫరెన్స్. సో ఫారిన్ పాలసీకి సంబంధించి అనేక అంశాలు ఇక్కడ డిస్కస్ అవుతాయి. యాక్చువల్గా రైజినా డైలాగ్ బేసిస్ ఏంటంటే షాంగ్రీలా డైలాగ్ అని చెప్పి సింగపూర్లో ఇంకొకటి జరిగేది. సింగపూర్లో షాంగ్రీలా అనే ప్రాంతంలో అది జరుగుతుంది కాబట్టి షాంగ్రీలా డైలాగ్ అని చెప్పి అక్కడ పేరు పెట్టి చేశారు. అదే సిమిలర్ లైన్స్లోనే రైజినా డైలాగ్ జరుగుతుంది. రైజినా హిల్స్ అనేది మన రాష్ట్రపతి భవన్ ఉన్న ఏరియా, ఢిల్లీలో కొంత ఎత్తైన ప్రాంతం అనమాట. అందుకని రైజినా అనే పేరు వచ్చింది. ఈ రైజినా డైలాగ్ ప్రత్యేకత ఏంటంటే కేవలం గవర్నమెంట్సే కాదు, దాంతోపాటు థింక్ ట్యాంక్స్ కానీ, అకాడమీషియా కానీ, కామన్ పీపుల్ అంటే ఎక్స్పర్ట్స్, ఐఆర్ ఎక్స్పర్ట్స్ కానీ, ఫార్మర్ లీడర్స్ కానీ, ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్స్ కానీ, ఇలా రకరకాల వ్యక్తులు ఐఆర్లో ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీలో ఎక్స్పర్ట్స్ దీనికి వచ్చి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ సంవత్సరం రైజినా డైలాగ్ 6 థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది, 6 పిల్లర్స్ మీద ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు. ఏంటా పిల్లర్స్ ఒకసారి చూద్దాం. ఒకటి, రీథింకింగ్ డెమోక్రసీ, ట్రేడ్, టెక్నాలజీ అండ్ ఐడియాలజీ. సో రీథింకింగ్ డెమోక్రసీ, ట్రేడ్, టెక్నాలజీ అండ్ ఐడియాలజీ. సో వాణిజ్యంలో, టెక్నాలజీలో, ఐడియాలజీలో డెమోక్రటిక్ విలువల దగ్గర నుంచి మొత్తం ఓవరాల్గా డెమోక్రసీ ఎలా ఉంది దీనికి సంబంధించిన డిస్కషన్. రెండో థీమ్, ఎండ్ ఆఫ్ మల్టీలేటరలిజం, ఏ నెట్వర్క్డ్ గ్లోబల్ ఆర్డర్. ఎండ్ ఆఫ్ మల్టీలేటరలిజం, ఏ నెట్వర్క్డ్ గ్లోబల్ ఆర్డర్. మూడో థీమ్, వాటర్ కాక్సస్, టర్బులెంట్ టైడ్స్ ఇన్ ఇండో పసిఫిక్. మీకు తెలుసు ఇండో పసిఫిక్ ఇష్యూస్ ఎంత కరెంట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన చర్చలు. తర్వాత కమ్యూనిటీస్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్స్ టు హెల్త్, డెవలప్మెంట్ అండ్ ప్లానెట్. అంటే ప్రతిసారి గవర్నమెంట్ దగ్గర నుంచి మనం రెస్పాన్స్ ఊహించం, కమ్యూనిటీస్ అంటే వేరియస్ గ్రూప్స్ దగ్గర నుంచి, సొసైటీస్ దగ్గర నుంచి మనం ఏ కష్టం వచ్చినా ఫస్ట్ రెస్పాన్స్, హెల్త్ కష్టం వచ్చినా లేదా ఏదైనా డిజాస్టర్స్ వచ్చినా లేదా ప్లానెట్ కష్టం వచ్చినా ముందు ఇన్వాల్వ్ అయ్యి చేసేది కమ్యూనిటీస్. దానికి సంబంధించిన చర్చ అనమాట. తర్వాత ఐదోది, అచీవింగ్ గ్రీన్ ట్రాన్సిషన్స్, కామన్ ఇంపరేటివ్ డైవర్జింగ్ రియాలిటీస్. మనకు తెలుసు కదా ఇప్పుడు అందరం గ్రీన్ ట్రాన్సిషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ దాని మీద, దానికి సంబంధించి డిస్కషను. తర్వాత ద పర్సిస్టెంట్ అండ్ రిలెంట్లెస్ టెక్నాలజీ వార్స్. ఓవరాల్గా ఏంటంటే టెక్నాలజీ వార్స్ ప్రపంచం ఎలా స్టార్ట్ అయ్యాయి, కొత్త వార్స్ అంటే టెక్నాలజీ వార్సే. కొత్త కొత్త టెక్నాలజీ పెరగటం మంచిగా చెడా, దానిలో ఉన్న మారల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, టెక్నాలజీ వార్స్ ఎక్కడికి లీడ్ చేస్తాయి, దీనికి సంబంధించి కూడా ఒక థీమ్ అనమాట. సో మొత్తం టోటల్గా ఈ 3 రోజుల్లో 25వ తారీఖు, 26, 27 ఈ 3 రోజుల్లో 100 సెషన్స్ విత్ 210 స్పీకర్స్ ఫ్రమ్ 90 కంట్రీస్. 210 మంది స్పీకర్స్, 100 సెషన్స్, 90 దేశాల నుంచి అనమాట. వీళ్ళందరూ ఈ రకరకాల అంశాల మీద డిస్కస్ చేస్తారు, ఈ పిల్లర్స్ మీద డిస్కస్ చేస్తారు. దీనికి చీఫ్ గెస్ట్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ ఉర్సులా ఓన్ డెర్ లియాన్. యూరోపియన్ కమిషన్ చీఫ్ గెస్ట్ ఉర్సులా వస్తుంది అనమాట, వచ్చేసారు ఆల్రెడీ ఇండియాకి. మోడీ గారిని కూడా కలిసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, చైనా రష్యా రిలెంట్లెస్ పార్ట్నర్షిప్, లిమిట్లెస్ పార్ట్నర్షిప్ అని చెప్పి, లిమిట్లెస్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎటువంటి హద్దులు లేని ఫ్రెండ్స్ అని చెప్పి డిస్కషన్లో చెప్పారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్. సో యాక్చువల్గా ఈ సంవత్సరం రైజినా డైలాగ్ యొక్క థీమ్ చాలా ఇంపార్టెంట్. టెర్రనోవా, ఇంపాషన్డ్, ఇంపేషెంట్, ఇంపెరిల్డ్. టెర్రనోవా, ఇంపాషన్డ్, ఇంపేషెంట్, ఇంపెరిల్డ్. టెర్రనోవా అంటే సరికొత్త ప్రపంచం, న్యూ ఎర్త్ అని. ఇప్పుడు ఏమైందంటే చాలా వల్నరబుల్ అయిపోయింది, ఎమోషనల్ అయిపోయింది. దానికి కారణం ఏంటి, రకరకాల సమస్యలు. ఉదాహరణకి ఇప్పుడున్న జరుగుతున్న యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ ఆక్యుపై చేయడం కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన సమస్య కావచ్చు, అమెరికా విత్డ్రాల్ కావచ్చు, వెస్ట్ ఏషియాలో రకరకాల క్రైసిస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు. వీటన్నిటి వల్ల చాలా వీక్ అయిపోయాం ఎమోషనల్గా, జనమందరం చాలామందిని కోల్పోయాం. తర్వాత ఇంపెరిల్ అయిపోయాం, ఇంపెరిల్ అంటే చాలా నష్టపోయాం. తర్వాత ఇంపేషెంట్ అయిపోయాం. ఈ వల్నరబుల్ సిచ్యువేషన్ వల్ల మనం
చాలా సందర్భాల్లో అసహనానికి గురవుతున్నాం అనమాట. సో దీన్ని థీమ్గా తీసుకున్నారు. టెర్రనోవా అంటే న్యూ ఎర్త్ అని ఇంగ్లీష్లో అర్థం. అంటే సరికొత్త ప్రపంచం, ఇప్పుడున్న కొత్త ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అర్థం అనమాట. ఇంపాషన్, ఇంపేషెంట్ అండ్ ఇంపెరిల్డ్ అని ఇదే థీమ్. సో ఎప్పుడైనా సరే ఏ కన్వెన్షన్, ఏ మీటింగ్ జరిగినా మనం దాని థీమ్ ఏంటి, అది ఏ బేసిస్ మీద చేశారో కూడా చూసుకోవాలి. ఓవరాల్గా 6 పిల్లర్స్లో డిస్కషన్ జరుగుతుంది. రైజినా డైలాగ్ అనేది మనం ఇప్పుడు ఇండియాలో ఒక థింక్ ట్యాంక్ సంబంధించిన డైలాగ్ కాబట్టి, అంటే ఒక రీసెర్చ్ డైలాగ్ లాగా కూడా మారిపోయింది. దీనికి సంబంధించి చాలా న్యూస్ బయటకు వస్తుంది. ఇంకా అప్డేట్స్ కూడా తెలుసుకుంటే మంచిది. ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అసలు రైజినా డైలాగ్లో ఎవరు కండక్ట్ చేస్తారు ఈ డైలాగ్ని అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అలాంగ్ విత్ ఎంఈఏ. అదేవిధంగా రైజినా డైలాగ్లో ఓన్లీ గవర్నమెంట్సే పాల్గొంటాయా, ఎక్స్పర్ట్స్ కూడా పాల్గొనొచ్చు, అకాడమిషియా కూడా పాల్గొనొచ్చు అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్స్, ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కూడా పాల్గొనొచ్చు. ఫారెన్ పాలసీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పాల్గొనొచ్చు. అలానే ఈ రైజినా డైలాగ్కి ఫార్మర్ స్వీడిష్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్, తర్వాత మాల్దీవ్స్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇలా రకరకాల ఎక్స్పర్ట్స్ వచ్చేసారు ఇండియాకి ఆల్రెడీ. వాళ్ళ మీటింగ్స్లో కూడా పాల్గొంటున్నారు. సెకండ్ డే కూడా అయిపోయింది. రైజినా డైలాగ్కి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వచ్చిందంటే దీని యొక్క కీలక పాత్ర అర్థం చేసుకోవచ్చు. భారతదేశం యొక్క సిగ్నిఫికెన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210 ఇంపార్టెంట్ స్పీకర్స్ వచ్చారంటే, గొప్ప గొప్ప రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారంటే ఫారెన్ పాలసీ విషయంలో ఇండియా ఎటువంటి కేర్ తీసుకుంటుందో కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎంఈఏ వాళ్ళు దీన్ని బాగా కొలాబరేట్ చేస్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు కోఆర్డినేట్ చేసి రకరకాల ఎక్స్పర్ట్స్ని పిలిపించి దీని మీద చర్చిస్తున్నారంటే ముందు భారతదేశం ఫారెన్ పాలసీలు ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాతో కానీ, ఆఫ్రికాతో కానీ, యూరోప్తో కానీ ఇటువంటి దేశాలతో ఎటువంటి కనెక్ట్ ఏర్పరచుకుంటుందో, ఇలా థింక్ ట్యాంక్ని అభివృద్ధి చేయటం అంటే సపోర్ట్ చేయటం కదా ఓఆర్ఎఫ్కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇలా థింక్ ట్యాంక్స్ని కూడా ప్రమోట్ చేయడం వల్ల సరికొత్త దిశగా మన ఫారెన్ పాలసీ వెళ్తుందని కూడా మనం చెప్పొచ్చు.